ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఈ కడవరి దినాలలో ఎంతోమందికి ప్రశాంతత లేదు, సమాధానం లేదు, కష్టాల మీద కష్టాలు. డబ్బులు సంపాదిస్తున్నారు కానీ కష్టాలు కూడా అలాగే వస్తున్నాయి. సమస్యలు కూడా అంతే ఎక్కువలో వస్తున్నాయి. మనుషులందరూ కూడా ఆందోళనతో, భయముతో, వేదనలతో గడుపుతూ ఉన్నారు. డబ్బులు, ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతులు వారికి ఎక్కడ కూడా సమాధానాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని ఇవ్వటం లేదు. చివరికి మిగిలేది దుఃఖమే మిగులుతూ ఉన్నది. ఎక్కడ చూసినా ఇవే దీన గాథలు, దుఃఖ గాథలు, బాధలు, కష్టాలు. మరి ఇలాంటి వాటికి పరిష్కారం ఎక్కడ ఉన్నది? మనుషులు ఎక్కడికో వెళ్ళి ప్రశాంతత ఎత్తుక్కుంటామంటారు. కాదు కాదు, ఎక్కడ ప్రశాంతత ఉందో రండి, దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 126వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. ప్రియమైన వారలారా, మన జీవితాల్లో మన కష్టాలకి, మన బాధలకి, మన వేదనలకి పరిష్కారం, ముగింపు ఎక్కడంటే సియోనుకు తిరిగి రావాలి. సియోను అనగా దేవుని సన్నిధి. సియోనులో దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉన్నది. సియోనులో దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. సియోను అనగా దేవుని సన్నిధి. మనకు అర్థమయ్యేట చెప్పాలంటే ప్రార్థన మందిరం. దేవుని సన్నిధిలో అన్ని సమస్యలకి, అన్ని బాధలకి, అన్ని దుఃఖాలకి పరిష్కారం. ప్రభు సన్నిధి అంత గొప్పది. 84వ కీర్తనలో చదువుతాం, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టం. కనుక సియోను అనగా దేవుని యొక్క సన్నిధి. ఈ సియోనులో నువ్వు ఉన్నట్లయితే పరమసియోనికి మనం వెళతాం. నూతన యెరూషలేము అనే పరమసియోనికి మనం వెళతాం. కనుక ఈ లోకంలో మనం సుఖంగా బ్రతకాలి, నెమ్మదిగా బ్రతకాలి, జీవితంలో ప్రశాంతత ఉండాలి అని అంటే ఈ లోకంలో నీకు ఒకటే పరిష్కారం, అది సియోనే, అనగా దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధిలో మన జీవితాలు కట్టబడతాయి. దేవుని సన్నిధిలో మన జీవితాలు నడిపించబడతాయి. దేవుని సన్నిధిలో మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. దేవుని సన్నిధిలోనే అన్నిటికీ పరిష్కారం. ఇదే సియోను. 126వ కీర్తనలో ఏమంటున్నాడు? సియోనుకు తిరిగి వచ్చిన వారిని. అంటే మనం పాప మార్గంలో ఉన్నాం, నాశన నరక మార్గంలో మనం ఉన్నాం. అలాంటి పాప నాశన నరక మార్గం నుంచి నీవు సియోనుకు తిరిగి రావాలి. ఇది ముఖ్యం. మన పాప మార్గంలోకి వెళ్ళేవనుకో, పాపము వలన వచ్చే జీతం 2వ మరణమే. కంతే, శాశ్వతంగా దేవునికి దూరం అయిపోతాం. సియోనికి నీవు తిరిగి రావాలి. నీ పాపము నుంచి నీవు తిరిగి రావాలి. నీ అపవిత్ర జీవితం నుంచి నీవు తిరిగి రావాలి.
ప్రభు సన్నిధికి నీవు తిరిగి రావాలి. అది మన జీవితాల్లో మొట్టమొదటి అనుభవం అన్నమాట. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు పాపపు చెర, అంతేకాదు మనకున్న దురలవాట్లు, దుర్వ్యసనాలు, అపవిత్ర జీవితం, ఇది ఒక చెర. సాయంత్రానికి సీసా దాగంగా ఉండలేడు. వారికి త్రాగుడు బంధకాలు చెర. చచ్చిపోయినన్నా చచ్చిపోతాం కానీ త్రాగుడు మానవంటారు. ఇది పాపపు చెర, త్రాగుడు చెర. ఇలాంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చెర. ప్రభువే ఇలాంటి బంధకాల నుంచి, చెర నుంచి విడిపించగలిగిన శక్తి గలవాడు. ఇంకా లోకంలో ఎక్కడ త్రాగుడు మానుకునే శక్తి నీకు ఇవ్వదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇంకా 4 సీసాలు ఎక్కువ తాగుతావు. ప్రార్థనకు వచ్చావు, దైవ సన్నిధికి వచ్చావు, నీ బ్రతుకు మారద్ది. బ్రతుకు మారే మార్గం ఎక్కడన్నా ఉంది అంటే సియోను, దేవుని సన్నిధి. ఇది చెప్పరు మనుషులు, ఇంకేయో చెప్తారు. కనుక యేసు ప్రభు ఏం చేయగలడు? ఆయన మన జీవితాలను మార్చగలడు. సియోనులో దేవుని వాక్యం, ప్రార్థన, దైవ సన్నిధి, నీ పాపాన్ని గురించి దేవుడు తెలియజేస్తాడు. ఆ పాపం మానుకునే శక్తిని, మార్గాన్ని కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఇదే యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత. తాగుడు మానుకోవాలనుకుంటున్నా కానీ మానుకోలేకపోతానని అంటారు. నిజమే, రావాలని ఉంటుంది కానీ రాలేకపోతున్నాను అంటారు. మరి యేసు ప్రభు ఏమిస్తాడు? త్రాగుడు మానుకునే శక్తిని ఇస్తాడు. నీ జీవితం కట్టబడేటట్లుగా చేస్తాడు. నీ జీవితానికి ఒక నూతన మార్గాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. అంతేకాదు, లోకంలో ఉన్న ఏ సమస్యకైనా, దేనికైనా సరే ఒక్కటే పరిష్కారం. అది దైవ సన్నిధి అయిన సియోను, ప్రార్థన మందిరం, ప్రభు మనతో కలుసుకునే దేవుని యొక్క సన్నిధి సియోను. కనుక ఇలాంటి సియోనులోనికి మనం తిరిగి రావాలి. ఎక్కడెక్కడ ఉన్నాము, ఎక్కడెక్కడ తిరుగుతున్నాము, ఎక్కడెక్కడ ఉన్నాము, ఇవన్నీ మనం ఇప్పటివరకు చేసేవేమో. మన సొంత ఆలోచనలు, మన సొంత జ్ఞానం, మన తెలివితేటలు, వీటి వల్ల మనకి ఎక్కడ కూడా మన జీవితాలకి మేలు కలగల, ఆశీర్వాదం రాల. మరి నీకు సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. 128వ కీర్తన అదే పేజీలో మనం చదువుతాం. 5వ వచనం, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూచెదవు. ఇవన్నీ సియోనులో ఉన్న ఆశీర్వాదాలు. కనుక మన జీవితంలో సియోనికి మనం తిరిగి రావాలి. చెర నుండి మనం విడుదల పొందాలి. అది ఒక్క ప్రభు సన్నిధిలోనే మనకు ఆశీర్వాదం. కీర్తనల గ్రంథం 16వ కీర్తన మనం చివరి వచనంలో మనం చదువుతాం. ఎక్కడుంది సంపూర్ణ సంతోషం? 11వ వచనంలో ఉన్నది చూడండి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం. ఇంకా నీ జీవితంలో ఎప్పుడూ కూడా నీకు నిరాశ, దుఃఖం, వేదన కలుగని సంతోషం, బాధలను, ఇబ్బందులను తట్టుకుని నిలబడగలిగే సంతోషం. నేటి కాలంలో చిన్న కష్టం వచ్చిన, చిన్న బాధ వచ్చిన, చిన్న వేదన వచ్చిన
తట్టుకోలేని పరిస్థితి, సహించలేని పరిస్థితి. వివాహాలన్నీ ఏమైపోతున్నాయి? విడివిడైపోతున్నాయి. చిన్నదానికే తట్టుకోలేరు. మరి ప్రభువులో ఉంటే నీ జీవితాన్ని కడతాడు, నీ కుటుంబాన్ని కడతాడు, నీ బిడ్డలను కడతాడు దేవుడు. సైతానుడు పరగొడతాడు, జీవితాన్ని చిన్నాభిన్నంగా చేస్తాడు, ముక్కలు ముక్కలు చేస్తాడు. అలాంటి చరిత్రలు చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. మరి ప్రభువులో అది కాదు. సియోనులో నీకు ఆశీర్వాదం ఉన్నది. ప్రభు సన్నిధిలోనే అన్నిటికీ పరిష్కారం. నీ పాప జీవితానికి, నీ యొక్క దుర్వ్యసనాలు, దురలవాట్లకి అన్నిటికీ పరిష్కారం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఏంటి సంపూర్ణ సంతోషం? నీలో ఉన్న ఈ సంతోషం, ఆనందాన్ని ఎవ్వరూ తీసివేయలేరు. బాధలు, కష్టాలు, వేదనలు కూడా తట్టుకుని సంతోషించగలిగే సంతోషం ఇది సంపూర్ణ సంతోషం. ఇది కాసేపు ఉండి తర్వాత ఏడ్చేది కాదు. సినిమాలు చూస్తారు, సీరియల్ చూస్తారు, ఇంకేయో చూస్తారు, కాసేపు నవ్వుకుంటారు, తర్వాత ఏడుపే ఏడు. మనసు బాగాలేదని అని అంటారు, ఏదో చేస్తారు, ఏదో తాగుతారు, ఏదో తింటారు, ఏదో కాసేపు తూగుతారు, ఊగుతారు, ఆ మత్తులో ఉంటారు. ఆ తరువాత వేదన వేదన వేదన. నేటి కాలంలో యువత ఈ విధంగా ఉన్నారు. డబ్బులు సంపాదించే ధనికులు ఇలాంటి మత్తులోకి దిగజారిపోయారు. అంతేకాదు, నేటి కాలంలో యువకులు, డబ్బులు సంపాదించే వాళ్ళు, ధనికులు ఈ సాఫ్ట్వేర్ యుగంలో ఫోన్లకి, ఆన్లైన్ గేములకి, ఇలాంటి వాటికి అన్నిటికీ బానిసలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితికి ఎక్కడ పరిష్కారం? సియోనులో పరిష్కారం. గుర్తుపెట్టుకో, సియోను అనగా దేవుని సన్నిధిలో, క్రీస్తు ప్రభు సన్నిధి నీ జీవితానికి ఎంతో నెమ్మది ఇస్తుంది, సమాధానం ఇస్తుంది. 84వ కీర్తన చూడండి, 7వ వచనం చూడండి. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివారు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. గమనించరా? దేవుని సన్నిధి సియోను. అక్కడ మనం ఉంటే మన జీవితాలకి, మన కుటుంబాలకి, మన బిడ్డలకి ఎంతో ఆనందం, సంతోషం, సమాధానం, నెమ్మది ఈ లోకంలో నువ్వు ఎక్కడ పొందలేవు ఇంతకన్నా. కనుక ఒక్కసారి గమనించండి. ఇంట్లో ప్రశాంతత లేదా? మనసులో ప్రశాంతత లేదా? ఒంటరి జీవితం జీవిస్తున్నావా? ఎక్కడికి వెళ్ళినా సరే దుఃఖము, వేదన, బాధే కలుగుతుందా? ఇంకా చెప్తున్నాను, చనిపోవాలని ఆశిస్తున్నారు కొందరు, చనిపోవాలని అనిపిస్తుంది అంటారు కొందరు. మాకు ఫోన్లు చేస్తారు, నాకు సావే గతి అని అంటారు. కాదు, రండి ప్రభు దగ్గరికి. ప్రేమ విఫలమైపోయి చచ్చిపోతానంటారు, జీవితంలో నష్టపోయి చచ్చిపోతామంటారు. కొందరు ఎవరి చేతుల్లోనో మోసపోయి నా బ్రతుకైపోయింది అని అంటారు. ఇలాంటి వారికి సియోను ఉన్నది, దైవ సన్నిధి ఉన్నది. ప్రభు మీతో మాట్లాడతాడు, ప్రభు మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు. ఈ లోకంలో మనలను ప్రేమించేవారు ఒక్కడే, క్రీస్తు ప్రభు. తప్పిపోయిన కుమారుడు లోకాసువార్త 15వ అధ్యాయంలో ఉంటాడు. వారు తండ్రిని విడిచి వెళ్ళిపోయినా సరే వాణ్ణి ప్రేమిస్తూనే ఉన్నారు. వారు రావటంలోనే వాణ్ణి చూసి
పరిగెత్తుకుని వెళ్ళి వాడిని ముద్దు పెట్టుకొని వారి జీవితానికి ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడు. చూడండి, లూకాసు సువార్త 15వ అధ్యాయం ఏమన్నాడు చూడండి, 20వ వచనం. వారింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. గమనించరా, ఇది క్రీస్తు ప్రభు ప్రేమ, తండ్రి అయిన దేవుని ప్రేమ. చాలామంది ప్రేమ విఫలం అయిపోయిందంటారు. ఈ లోకంలో ప్రేమలన్నీ విఫలమే, ఏది సఫలం కాదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు దేవుని ప్రేమించి ఆయనకు సమర్పించుకున్నట్లయితే ఆ ప్రేమ శాశ్వతమైనది. ప్రభు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నీవు ప్రభుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తే దానికన్నా ఆనందం, సంతోషం ఈ లోకంలో ఎక్కడ లేదు, ఎన్నడూ నీకు దొరకదు, ఎవరిలోనూ దొరకదు. తెలుసుకోండి ఈ సత్యాన్ని. యేసు ప్రభు అనంటే నిన్ను ప్రేమించే దేవుడు. నీ బాధల్లో, నీ కష్టాల్లో, నువ్వు పడే వేదనల్లో నిన్ను ఎవరైనా అశ్రద్ధ చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా నీకు ఆదరణ, సహాయం దొరకదు. క్రీస్తు ప్రభు దగ్గర నీకు ఆదరణ దొరుకుద్ది, సహాయం దొరుకుద్ది, నెమ్మది దొరుకుద్ది. ఈ సత్యాన్ని తెలుసుకోండి. గమనించరా? కనుక సియోనులో మన జీవితాలు కట్టబడతాయి, నిలబడతాయి, ముందుకు కొనసాగుతాయి. యేసు ప్రభు కూల్చివేసే దేవుడు కాదు, కట్టే దేవుడు. సియోనులోనికి తిరిగి రండి ఇప్పుడే. కానీ ఎక్కడెక్కడికి వెళ్ళావు, ఏ అభిప్రాయాలు నీలో ఉన్నాయో, ఏ నమ్మకాలు నీలో ఉన్నాయో, ఏ విశ్వాసాలు నీలో ఉన్నాయో, అవన్నీ నీకు ఏమి తెచ్చి నీ ఒకసారి ప్రశ్న వేసుకో. ప్రభు పాద సన్నిధికి రా. ఆయన నీకు ఏం చేస్తాడు చూడండి, అక్కడ ఒక నూతన జీవితాన్ని ఆయన నీకు ప్రసాదిస్తాడు. 126వ కీర్తన 1వ వచనం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. ఇది మొట్టమొదటి అనుభవం. నూతన జీవితములో మనకి ఎలా ఉంటది? మన నోటి నిండా నవ్వు, మన కళ, మన జీవితం ఒక ఆశ్చర్యకరమైన వెలుగు. అది చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు. ఇదే ఒక కళ. అంతేకాదు, దేవుడు మన జీవితాలను ఎంతగా మారుస్తాడు. మన నోటి నిండా నవ్వుండెను. ఏమిటా నవ్వు? ఒక్క వచనం చూడండి. ఇదే కీర్తన గ్రంథం 40వ కీర్తన 2వ వచనం చూడండి. ఆయన నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. మన జీవితాలు ఎలా ఉన్నాయి? నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు ఏం చేశాడు? మనలను పైకెత్తాడు. గమనించరా? యేసు ప్రభు మనలను పైకెత్తే దేవుడు, దిగజార్చే దేవుడు కాదు, నాశనానికి తీసుకెళ్లే దేవుడు కాదు. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. మన పాదాలను ఎక్కడ పెడతాడు? జారిపోనివ్వడు. ఆయన బండ మీద, క్రీస్తు అనే బండ మీద నిలిపి మన అడుగులను స్థిరపరుస్తాడు. స్థిరపరిచి మరలా నూతనముగా మన జీవితాన్ని కడతాడు. నూతన జీవితాన్ని ఆయన ప్రసాదిస్తాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును
మన దేవుడు నా నోట ఉంచెను. ఇదే మన నోటి నిండా నవ్వు. స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన నోట ఉంచాడు. ఇదే మన నోటి నిండా నవ్వుండెను అంటిది ఏమిటి? మన జీవితాలను మార్చి మన యొక్క నాశనకరమైన గుంటలో నుంచి విడిపించి పాపపు బ్రతుకు నుంచి ఆయన మార్చి మనకొక నూతన గీతం, అనగా క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టిగా దేవుడు చేస్తాడు. దుఃఖాన్ని, వేదనని, కష్టాన్ని ఆయన తీసివేస్తాడు. మన జీవితానికి ఆయన స్థిరత్వాన్ని కలుగచేస్తాడు. అస్థిరత్వం, అవిశ్వాసం, అనుమానం, అపనమ్మకం ఇలాంటివి దేవుడు తీసివేసి మనకు స్థిరమైన విశ్వాసాన్ని దయచేస్తాడు. మన అడుగులను స్థిరపరుస్తాడు. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతము, అనగా క్రీస్తుతో కూడా మనం క్రొత్త జీవితాన్ని మనం ప్రారంభిస్తాం. అదే మన నోటి నిండా నవ్వు. ప్రభువిచ్చే రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవ భాగ్యం, ఇది ఏ లోకంలో ఉన్న దేనంతటికన్నా గొప్పది గొప్పది గొప్పది. కోట్లు ఉన్నాయా? ప్రశాంతత లేదు. అర్థమైందా? బంగారం, ఆస్తిపాస్తులు ఉన్నాయా? వాటి కోసం తన్నుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మరి ప్రభువులో నీవు ఉన్నట్లయితే ఏం జరుగుద్ది? వాటన్నిటికీ మించిన గొప్ప సంతోషం, సమాధానం నీ నోటిలో, నీ హృదయములో, నీ అంతరంగములో, నీ మనస్సులో పెడతాడు దేవుడు. మన నోటి నిండా నవ్వుండెను. మన నాలుక ఆనంద గానముతో నిండియుండెను. ఎలా ఉంది మన నాలుక? ఆనంద గానముతో. అర్థమైందా? ఏమిటి ఆనందగానం అంటే? 118వ కీర్తన చదవండి, 15వ వచనం. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదములు వినబడును. రక్షణ ఆనందాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. రక్షణలో ఉన్న ఆ గొప్పతనాన్ని మనకి దేవుడు దయచేస్తాడు. పరలోక రాజ్య భాగ్యం, ఇది సియోను అనుభవం. కనుక ప్రియమైన వారులారా, మన జీవితాల్లో మనందరం తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే, సియోను అనుభవములో దేవుడు నీకేం చేస్తాడు? ఆయన నీకు రక్షణ, పాప క్షమాపణ దయచేస్తాడు. నిత్య జీవ భాగ్యాన్ని ఆయన దయచేస్తాడు. ఆయన నీ నోటి నిండా క్రొత్త గీతాన్ని ఆయన పెడతాడు. అది ఎవ్వరు తీసివేయలేరు. కనుక ఈ లోకంలో నీవు ఎక్కడ పొందని నూతన అనుభవం సియోనులో ఉన్నది. నీవు ఎక్కడికి వెళ్ళి ఎన్ని ఖర్చు పెట్టినా, ఎక్కడెక్కడ ఏమి చేసినా అక్కడెక్కడ పొందలేని నూతన అనుభవం ప్రభువులో ఉన్నది. గమనించరా? సియోను అనుభవం ఇదే. ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళతాం? సియోను అనుభవంలో ఇక్కడి నుంచి చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనంలో చూడండి. ఇప్పుడైతే సియోను కొండకును, అంటే జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును. గమనించరా? ఈ లోకంలో దేవుని సన్నిధి సియోను. ఇక్కడ నుంచి నీవు పరమ సియోనికి మనం వెళతాం. పరలోక రాజ్యానికి మనం వెళతాం. జీవము గల దేవుని పట్టణానికి మనం వెళతాం. దానికన్నా గొప్పది ఇంకోటి లేదు. అక్కడ యుగ యుగాలు ప్రభుతో మనం ఉంటాం.
ఆయనని ఆరాధన చేస్తాం. ఇదే సియోను. ప్రభు దగ్గరకు వస్తే దేవుడు నీకేమిస్తాడు? ఆయన నీ పాపపు జీవితం నుంచి విడిపిస్తాడు. నాశనకరమైన గుంట నుండి, జగటగల దొంగ ఊబి నుండి ఆయన నిన్ను పైకెత్తుతాడు. ఏమిటి నాశనకరమైన గుంట? పాపపు జీవితం ఎప్పుడు నిన్ను గుంటలోకే పెడద్ది, పైకి తీసుకుని వెళ్ళదు. జగడగల దొంగ ఊబి ఏమిటిది? ఒక్కసారి దిగేవంటే పైకి రాలేవు. నేటి కాలపు యువత ఈ గంజాయికి, ఈ డ్రగ్స్కి, ఈ రకరకాల ఫోన్లో ఉన్న గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయి ఊబిలో దిగేసి చివరికి తల్లిదండ్రులనే చంపేస్తున్నారు. ఇది జగటి గల దొంగ ఊబి. ఇలాంటి వాటి నుంచి నువ్వు బయటపడాలి అంటే సియోనే మార్గం. ఈ మధ్యన మనం పేపర్లో చూసాం, పోనొద్దని దాచేస్తే తల్లిని పొడిచేసాడు. పేపర్లో కూడా వచ్చింది. ఎంత బాధకరం, చనిపోయింది తల్లి. ఇవి దొంగ ఊబివి. అలాంటి వాటిల్లో దిగేవంటే నువ్వు బయటికి రాదు. కనుక ఈ లోకంలో నువ్వు పడే బాధలకి, కష్టాలకి, వేదనలకి పరిష్కారం ఒక్క చోట ఉంది. వన్ టైం సొల్యూషన్. ఏంటి? సియోన్ అనే దేవుని సన్నిధి, సియోను అనే దేవుని పట్టణం. సియోనులో దేవుని వాక్యం నీకుంటది, ప్రార్థన నీకుంటది, సహవాసం నీకుంటది, ఆరాధన నీకుంటది. అక్కడ నీవు ప్రభుని చూస్తావు. నీ కోసం సిలువేయబడి మరణించిన ప్రభుని నీవు చూస్తావు. నిన్ను ప్రేమించే ప్రభుని నీవు చూస్తావు. ఆయనతో మాట్లాడతావు ప్రార్థన ద్వారా. సియోనులో దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నీ పాప జీవితాన్ని ఆయన నీకు తెలియచేస్తాడు. నీ పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం చేశాడని తెలుసుకుంటావు. పాపాన్ని ఒప్పింపచేస్తాడు ప్రభు. నిన్ను నీ అతిక్రమములకు పరిహారము నొందిన వాడిగా, నీ పాపాలకి ప్రాయశ్చిత్తం నొందిన వాడిగా చేస్తాడు. నీకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాడు. నీ నోటి నిండా నవ్వునే ఉంచుతాడు. దుఃఖాన్ని తీసివేస్తాడు, బాధలను తీసివేస్తాడు, కష్టాలను తీసివేస్తాడు. కనుక ప్రియమైన సోదరులారా, సోదరిల్లారా, పెద్దలారా, చిన్నలారా, అయ్యలారా, అమ్మలారా, యవనస్తులారా, యేసు ప్రభు సన్నిధి, ప్రార్థన, దేవుని వాక్యం, దైవ సన్నిధి మన జీవితాలకి, ఈ లోకంలో ఉన్న అన్ని సమస్యలకి పరిష్కారం ఇక్కడే. అది ఎలాంటిదైనా సరే ప్రభు వద్దకురా. ప్రభువా, నా సమస్య ఇది, నాకు సహాయం చేయమని ప్రార్థించి, ఏ పాపపు ఊబిలో ఉన్నావో ప్రభువా నన్ను రక్షించు, శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచునాయనని ప్రార్థన చేయి. ఇప్పుడే దేవుడు నీకు క్రొత్త జీవితాన్ని ప్రసాదిస్తాడు. నీ నోటి నిండా నవ్వుండేటట్లు ప్రభు చేస్తాడు. అదే నూతన జీవితం. అంతకు ముందు నువ్వు ఎక్కడ ఉన్న అలాంటి అనుభవం నీకు దొరకదు. ప్రభు సన్నిధిలోనికి రా. దేవుడు నిన్ను ఆనందకరమైన జీవితముగా, నీవు కలకనిన వాడిగానిగా ఒక క్రొత్త జీవితాన్ని ప్రసాదిస్తాడు. అలాంటి ధన్యత ప్రభు నీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, దయగల తండ్రి, సియోనులోనికి అందరూ వచ్చి రక్షించబడి మీ సన్నిధిలో మా ప్రభువా తండ్రి మారు మనసు పాప క్షమాపణ దయచేసేటట్లు వారికి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.